ఉంచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా జిల్లాకు సంబంధించిన మల్లన్న తీర్మార్ మల్లన్న ఇలా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి పిలిచి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిండు. కేసీఆర్ను దింపడంలో కొంచెం అంత సహకరించిండు. ప్రజలలోకి ఉద్యమాన్ని తీసుకెళ్ళిన అనే దాంతో పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్లనే రేవంత్ రెడ్డి గారి అభిమానంతో ప్రజలు ఆ రోజు పట్టభద్రులు అందరూ కలిసి నేను కూడా మా ఇంట్లో నుంచి 3 ఓట్లు, మా కూడలు, మా కూతురు, మా కొడుకు 3 ఓట్లు తీన్మార్ మల్లన్న గారికి జూనియర్ కాలేజ్ భువనగిరిలో ఓట్లు వేసి గెలిపించినటువంటి సంఘటన గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే తల్లిపాలు దాగి తల్లి రొమ్ములు విసికే ఆలోచన చేయొద్దు. తల్లిని తల్లి స్థానంలో చూడాలి, భార్యను భార్య స్థానంలో చూసే అలవాటు నేర్చుకునే వాళ్ళకు రాజకీయాలు మంచిగా ఉంటాయి అనేది నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసేంత స్థాయి కాదు కదా ఆయనది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసేవి ఇంత మటుకు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేదాకా ఏ పరిస్థితులు ఉండు, ఎమ్మెల్సీ గెలిచినాక ఏ పరిస్థితులు ఉండు. బీసీల కోసం మేము ఉద్యమాలు చేసినాం. ఇవాళ చూడండి, మేము జిల్లాలో ఉన్నాము, మేము బీసీలమే, మా సొంతం మా కులమే ఆగమవుతుంది, మమ్మల్ని ఎవరు పట్టుకున్నారు. మా కోసం మళ్ళీ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మా కోసం మమ్మల్ని మందలేలే. మేమంతా దగ్గర వాళ్ళం, అంతా భువనగిరి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నామే, మమ్మల్నే మందలేలే ఆయన ఎమ్మెల్సీ గెలిచినాక. ఇలా రేవంత్ అన్న గారి దగ్గర ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పర్యటనలలో మమ్మల్ని భాగస్వాములు చేసిండు. మొన్న బుల్లెపల్లికి కూడా పాదయాత్ర ద్వారా వచ్చి భీమలింగం మూసీ ప్రాజెక్టు అది కూడా ప్రారంభించడం చాలా సంతోషం. మూసీ పర్యాటక ప్రాంతానికి వచ్చి మన స్వామివారికి పూజ చేయడం జరిగింది మా ప్రాంతంలోనే. రేవంత్ రెడ్డి గారు చాలా ఎన్నోసార్లు వస్తారు. మరి ఇప్పుడు మల్లన్న గెలవంగానే మా మాట తప్పుడు సమంజసం కాదు. ఇప్పటికైనా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛతో పాటు క్రమశిక్షణ కూడా ఉంటుంది. క్రమశిక్షణ నేర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్లో అంతర్గతంగా నలిగిపోయిన తర్వాతనే వాడు పైకి రాగలుగుతాడు. ఇలా అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ధైర్యంగా గుండె మీద చేసుకొని ఇప్పుడు గాంధీభవన్ డైరెక్ట్ వస్తారు మా దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అనుకోండి. అట్లా మరి ఎమ్మెల్సీ గారు గెలిచిన తర్వాత మల్లన్న గారు ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. ఆయన ఇప్పటికైనా పద్ధతులకు రావాలి. పెద్దలను జానారెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, బీసీ నాయకులను విమర్శించడం సమంజసం కాదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా జిల్లా తరఫున. మా యాదాద్రి జిల్లా అయినది కాబట్టి మేము ఇప్పటికైనా కొంచెం మర్యాదగా మాట్లాడడము, సమంజసంగా ప్రజలతో పోయి బీసీలో ఉద్యమం చేయడం సమంజసమే. బీసీల కోసం పాటుపడడం ఓకే, కానీ మేమందరం చేస్తున్నాం మమ్మల్ని గుర్తించాక నువ్వు నేనే చేసిన అనడం సమంజసం కాదు కదా. తప్పు కులనగణన చేస్తే మనం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. బహిరంగంగా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకు లేదంటే ఆయన ఒక గౌరవ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టభద్రులు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రులందరి నిర్ణయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి గెలిపించారు. నువ్వు బయట పబ్లిసిటీ చేయడము, నీకోసం నువ్వు ఇంకేదో నేనేదో కావాలనే ఆలోచనతో పోవడం సమంజసం కాదు కదా. నీకు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఉంటుంది, పిసిసి చీఫ్ అపాయింట్మెంట్ ఉంటుంది. అవసరం అనుకుంటే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ కూడా ఆయనకి ఇస్తారు. మాలాంటి సామాన్య కార్యకర్తకి ఇయ్యరు. ఆయన పోయి మాట్లాడడానికే కదా గెలిపించింది. నువ్వు బహిరంగంగా ప్రెస్లో కూర్చొని మాట్లాడడం సమంజసం కాదు. అది బీసీల సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం 42% తీసుకొచ్చిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిందనే దిశగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు ఎట్లా పడితే అట్లా పోయి ఏడ కూర్చొని విమర్శించడం సమంజసం కాదు. ఆయన వల్ల ప్రతిపక్షాలకు లాభం అవుతుంది. ప్రతిపక్షాలకు లాభం చేసుకుందాం అని అనుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద చేసేంత శక్తి వాళ్ళకి లేదు. ప్రతిపక్షాలకు ఆల్రెడీ ఫెయిల్యూరు వాళ్ళంతా మీరు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి, ప్రజల హృదయాల్లో నిలిచే పనులు చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు చేసేంత పరిస్థితి ఏం లేదు. ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఆడ లేదు. ఆడ అందరికీ తెలుస్తుంది ఎవరు దేని గురించి చేస్తారు. వాళ్ళ స్వప్రయోజనాలు చేసే పనిని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఉంటే ప్రభుత్వం చేయకపోతే నిలదీసే ప్రయత్నం చేస్తారు ప్రతిపక్షం అంటే ఒప్పుకుందాం. అక్కడ లేదు కదా. ప్రతిపక్షం అనేది మాట్లాడే పరిస్థితులు లేదు. చూసిరు కదా, అసెంబ్లీకి 1 ఇయర్ అయిపోయింది, అసెంబ్లీకి రాలే కేసీఆర్ గారు. రమ్మని పోయి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిపక్ష నాయకునికి. ఇప్పుడు ప్రజలు ఎన్నుకోరు, నీకు ఏ పాత్ర ఇస్తా ఆ పాత్ర పోషించాలి. ఇంకా ప్రతిపక్షం ఎక్కడ ఉందండి? కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికనే మీకు సాక్ష్యం. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం అని ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం. ప్రజలందరూ చెప్తారు, సంబంధిత ప్రజాప్రతినిధులు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఓపెన్గా చెప్పారు దాన్ని. ఇప్పుడు ఇలా కరీంనగర్ ఎన్నికనే మీకు ప్రత్యక్షంగా మీకు ఒక ఆధారం. ఇలా వాళ్ళు ఇద్దరు కలిసి డబ్బులు పంచిన విషయం చాలా వచ్చినాయి. మరి మీడియా ఎందుకు దాన్ని ప్రదర్శిస్తలేదో మరి తెలియదు దానికి. అట్లా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైనా ఒకటే వాళ్ళంతా. మీరు ఒకటి గమనించండి,
ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ వెంబడి ఫాలో అవుతుంది. ఇది అంతర్గతంగా ఏదో ఆయన ఒక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి ఈయన ఒక్కడ పోయి చేసేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం. నేను ఇంతకుముందుగా చెప్పిన ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మీద కూడా పెద్దలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇక్కడ ఉన్నటువంటి నిన్న మొన్న వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఇట్లా ఎవరైతే అందరితో పాటు కలిసి మరి అభివృద్ధి మీద ఒకసారి అభివృద్ధిలో దిగిందంటే ఏదో కాళేశ్వరం కట్టినట్టు, ఇది కట్టినట్టు, అది కట్టినట్టు కట్టే పరిస్థితి పార్టీ కాదు ఇది. ఖచ్చితంగా ఏదైతే ప్రాజెక్టు తీసుకుంటారో ఆ ప్రాజెక్టు పూర్తిగా బందోబస్తుగా ప్రజలకు అందేలా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఉట్టుడిగా పోయి మన పైసల కోసం, మన కమిషన్ల కోసం చేసే పార్టీ కాదు ఇది. ఇది మంత్రులందరూ సమన్వయం చేసుకొని ఎమ్మెల్యేలతో అందరితో కూర్చొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో చర్చించి ఆల్రెడీ అన్ని ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల దగ్గర కూడా, కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గర, ఇంతకుముందు ఉన్నటువంటి లోకల్ బాడీస్ అందరితో కూడా సూచనలు, సలహాలు తీసుకొని కార్యక్రమం చేస్తారు. అట్లా తీసుకునే సమయం పడుతుంది కదా. మరి ఎంబడే గెలవంగానే ఇటుకే పెట్టాలి, గౌడ కట్టాలి, అది పెట్టాలి, ఇది కట్టాలంటే ఎట్లా అవుతుంది? కాదు, దానికి పద్ధతి ఉంటుంది. మీరు చూడండి దేనికి పనికి వస్తుంది అసలు. ఆయన కూలిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తేనే ఆయన అడ్జస్తుండు. ఏమని మేము కట్టినామంటుండు. ఎక్కడ వస్తున్నాయండి నీళ్ళు? ఎక్కడ నీళ్ళు వస్తారు? దేనికి పని చేయలేదు. అది కాళేశ్వరం గురించి మాట్లాడే మనము దాని సమయం వృధా, మళ్ళీ డబ్బులు వృధా అయినాయి తెలంగాణ ప్రజలే. మళ్ళీ ఇది మాట్లాడితే కూడా సమయం వృధా నా దృష్టిలో. అవసరం, చాలా అవసరం. మూసీ ప్రక్షాళన అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో నిర్ణయము, మా ప్రాంతం అంతా సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంది. మీరు చూడండి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట్ ఇవన్నీ జిల్లాలకు కలుపుకొని పోయి మూసీ ప్రక్షాళన అవసరము. మూసీ ప్రక్షాళనతోటి చాలా మంది బాగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆ పర్యావరణ ప్రాంతాలలో ఎన్నో రోగాలు, మలేరియా, డెంగ్యూ, కరోనా వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం కరోనా బాగా విస్తరించింది. దేనివల్ల? ఆ మూసీ నీటి వల్ల. మూసీ పర్యావరణ ప్రాంతం ఇలా ప్రక్షాళన అయితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమై రేవంత్ రెడ్డి గారు ఒక చిరస్థాయిగా నిలిచిపోతారు జీవితంలో. వాళ్ళ జీవితాలు నిలబెట్టినటువంటి నాయకుడు అవుతాడు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా ఆ పని ప్రారంభించి మీ చేతుల మీదకి వెళ్ళి తొందరగా ప్రజలందరూ చాలా సంతోషపడతారన్నారు. మీరు తొందరగా మూవ్మెంట్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతిపక్షాలు ఏవేవో అద్భుత కల్పనలు మాట్లాడి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది కాదు విధానం. మూసీ ప్రక్షాళన అవసరం. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పథకంలో అప్పులోపాలు కాలేదా? ఇప్పుడు అనవసరంగా వాళ్ళందరికీ ఎకరాల కొద్దిగా భూములు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, అది వేస్ట్ చేసి పథకం. ఇలా పేదవాళ్ళు ఎంతమంది సంతోషపడుతున్నారండి? 10,000 రూపాయలు జీతం చేసే చిన్న అమ్మాయిలు పోయి జీతం చేసే పరిస్థితులు ఉండి వాళ్ళు ఈ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకి లేదన్నా నెలకు ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు మిగులుతున్నాయి. మీరు చూడండి, ఉచిత కరెంటు మీద లేదన్నా ఒక 1,000 రూపాయలు మిగులుతున్నాయి. ఇవన్నీ డబ్బులతోటి వాళ్ళ జీవనోపాధికి ఆధారం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆయన చెప్తే బంద్ చేయాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొస్తే సమర్థవంతంగా చేసి ఆ అప్పులను కూడా తీర్చే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయాన్ని మంచి పరిపక్వతంగా చేసి రెవెన్యూను పెంచి దాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తారు. దానికి ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ వచ్చే పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ మిగతా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అనవసరంగా బదలాం చేసి కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి సంబంధించినటువంటి టీంలను ఏర్పాటు చేసి భూముల విషయంలో ముఖ్యంగా బాగా బదలాం చేసి రియల్ ఎస్టేట్ పడిపోయిందని. దానివల్ల ఏమైందంటే పడిపోతుందని పెట్టుబడిదారులందరూ కూడా వెనుక జరిగారు. పెట్టుబడిదారులకు తెలుస్తుంది ఇప్పుడు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో రిజిస్ట్రేషన్లు కూడా బాగా పెరుగుతాయి, భారీగా ఆదాయం వస్తుంది. ఈ సంబంధించినటువంటి భూముల విలువలు కూడా బాగా పెరిగినాయి కాబట్టి వ్యాపారం కూడా పుంజుకుంటుంది, ఇప్పుడు పుంజుకుంటుంది. మొన్న యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి గారు రావడము, మా ప్రాంతం కూడా పెద్ద ఎత్తున మూవ్మెంట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు రావడంతో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి వచ్చినట్టే ఆ ప్రాంతం ఏ తీరుగా అభివృద్ధి చెందుతుంది మనందరికీ తెలిసిన విషయమే. దానివల్ల మొన్న మా ప్రాంతంలో కొంచెం డల్గా ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యటన తర్వాత కొంచెం మూవ్మెంట్ అయింది. నేను అనుకుంటే ఇంకా నెల లోపల బాగా కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.